Good morning to one and all. Today the topic I will tell you లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా థర్డ్ యూనిట్లో ఉన్నాం మనం అండి. అయితే థర్డ్ యూనిట్లో మనం పాలసీ పునరుద్ధరణ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. సో పాలసీ పునరుద్ధరణ రివైవల్ పాలసీ ఆర్ పోస్టల్ పాలసీ. పాలసీ పునరుద్ధరణ అంటే రివైవల్ పాలసీ ఆర్ పోస్టల్ పాలసీ. సో రివైవల్ ఆఫ్ పాలసీ పునరుద్ధరణ. ఇక్కడ పాలసీ పునరుద్ధరణ అంటే ఏంటి అసలు? సంస్థ అనుమతించిన నిర్ణీత సమయంలో బీమాదారుడు ప్రీమియంను చెల్లించిన యెడల ఆ పాలసీ రద్దు అగును. రద్దు అయిన పాలసీ వలన సంస్థకు బీమాదారునికి ఏ విధమైన ప్రయోజనం అనేది చేకూరదు. సో బీమా అందించే నష్టభయానికి భద్రత కలుగజేసే బీమా పాలసీ సొమ్మును బీమాదారుడు పొందలేడు. అంటే ఎప్పుడైతే బీమాదారుడు పాలసీ యొక్క ప్రీమియంను సరైన సమయాల్లో చెల్లించకపోతే పాలసీని రద్దు చేస్తారు. అప్పుడు బీమా ఇచ్చే భద్రత బీమా పాలసీపై బీమాదారుడికి అందదు. అదేవిధంగా సంస్థ ప్రీమియంను కూడా కోల్పోతాడు. అయితే బీమాదారుడు తన జీవిత కాలంలో లేదా పాలసీ గడువు సమయం పూర్తి అగుటకు ముందుగా రద్దు అయిన పాలసీని తిరిగి పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఎప్పుడైతే బీమాదారుడు తన పాలసీ యొక్క జీవిత కాలంలో అంటే పాలసీ యొక్క గడువు సమయం పూర్తవుటకు ముందుగానే అతను రద్దయిన పాలసీని తిరిగి పునరుద్ధరణ చేసుకునే అవకాశం కూడా బీమా కంపెనీ కల్పిస్తుంది. దీనివల్ల అటు బీమా కంపెనీకి ఇటు పాలసీదారుడికి ఇద్దరికి ఇరు పార్టీలకు కూడా లాభం చేకూరుతుంది. అంటే పాలసీ పునరుజ్జీవితం కలుగుతుంది. తిరిగి పాలసీకి పునరుజ్జీవితం అనేది లభిస్తుంది. సో ఈ విధంగా చూస్తే సాధారణంగా రద్దయిన పాలసీలను మొదటి ప్రీమియం బకాయి తేదీ నుండి 5 సంవత్సరాలు లోపు అంటే పాలసీ గడువు తేదీలోపు అతను అమల్లోకి తెచ్చుకోవాలి. పాలసీదారుడు తిరిగి అమల్లోకి తీసుకురావాలంటే రద్దయిన పాలసీని అతడు మొదటి ప్రీమియం ఎప్పుడైతే కట్టకుండా బకాయి ఉన్నాడో సో అక్కడి నుండి కనీసం అతని పాలసీ యొక్క గడువు తేదీ 10 సంవత్సరాల పాలసీ అయితే 5 సంవత్సరాల లోపే అతను తిరిగి తన పాలసీని అమల్లోకి తెచ్చుకోవాలి. రద్దయిన పాలసీని అంటే అక్కడి వరకు అతను ప్రీమియం అనేది కట్టి మొత్తం తిరిగి ఆ తర్వాత ప్రీమియంను కూడా అక్కడి నుంచి కొనసాగించబడే పాలసీ యొక్క ప్రీమియంను కూడా అతను పే చేయాల్సి ఉంటుంది. అయితే రద్దయిన పాలసీ యొక్క బీమా భద్రతకు తిరిగి కొనసాగించుటకు మరియు జీవితంలో జరిగే నష్టభయానికి నష్టపరిహారం పొందే అవకాశాన్ని కూడా బీమా కంపెనీ ఇస్తుంది. తిరిగి పాలసీ యొక్క రక్షణ బీమా కంపెనీ కల్పించడమే కాకుండా బీమా పాలసీ ప్రకారం అతనికి కలిగే నష్టభయానికి నష్టపరిహారాన్ని కూడా బీమా కంపెనీ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పాలసీ పునరుద్ధరణకు కావలసిన ఆవశ్యకాలు. పాలసీ తిరిగి అమల్లోకి తెచ్చుటకు ఈ క్రింది ఆవశ్యకాలు లక్షణాలు ఉండవలెను. సో ఈ క్రింది ఆవశ్యకాలు పాలసీ పునరుద్ధరణకు కావలెను. ద ఫస్ట్ వన్, రద్దయిన పాలసీని బతికించుటకు బీమాదారు నుండి ముందుగా ఒక దరఖాస్తు ఫారంను తీసుకోవాలి బీమా కంపెనీ. అదేవిధంగా పాలసీ తిరిగి అమల్లోకి తెచ్చే తేదీ నాటికి చెల్లించవలసిన ప్రీమియం బకాయిలు మొత్తం అన్నీ కూడా అతను వడ్డీతో సహా ఎంతైతే డ్యూ ఉన్నాడో బీమా కంపెనీకి అవన్నీ టోటల్ డ్యూ ఇంట్రెస్ట్తో సహా కలిపి పే చేయాలి. అదేవిధంగా బీమాదారుడు మంచి ఆరోగ్యంతో ఉన్నట్టు, అతనికి ఎలాంటి అనారోగ్యం లేనట్లు, హెల్దీగా ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్స్ని కూడా బీమా కంపెనీకి అందజేయాలి. వైద్య సర్టిఫికెట్లను కూడా ఇవ్వాలి. సో అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ పాలసీ పునరుద్ధరణ కొరకు పాలసీ హోల్డర్ చెల్లించవలసిన ఫీజు వివరాలు కూడా అతను తెలియజేయాలి. అంటే పాలసీ పునరుద్ధరణ కొరకు ఎవరైతే పాలసీ హోల్డర్ పాలసీదారుడు ఉన్నాడో అతడు దానికి సంబంధించి ఏమేమి ఫీజులు కట్టాలో ఆ వివరాలకు కూడా ఒక లిస్ట్ అనేది బీమా కంపెనీకి అతను అందజేయాలి. అదేవిధంగా పాలసీ రద్దు జరిగిన 5 సంవత్సరాల లోపు మాత్రమే పునరుద్ధరణ జరుగుతుంది. సో ఆ విధంగానే పునరుద్ధరణ చేసుకోవాలి పాలసీదారుడు. లేదంటే ఒకవేళ అలా చేసుకోని పక్షాన ఆ పాలసీపై చెల్లించవలసి ఉన్న ప్రీమియం బకాయిలు చాలా భారీగా ఉంటాయి. ఒకవేళ 5 సంవత్సరాల తరువాత ఒక 10 ఇయర్స్ పాలసీ అయితే 5 ఇయర్స్ తర్వాత అతను వెళ్ళి చేసుకోవాల్సిన సందర్భం వస్తే గనుక అలాంటి సమయాల్లో అతను చెల్లించవలసిన ప్రీమియంలు ఇంతకు ముందు అతను ఎంతైతే బకాయి ఉన్నాడో ఆ డ్యూ మొత్తం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ 5 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ చేయవలసిన అత్యవసర సమయం వస్తే మాత్రమే యాక్చువల్లీ వచ్చేసరికి ఎక్కువ సమయంలో మాత్రం ఈ పాలసీ పునరుద్ధరణ అనేది 5 సంవత్సరాల లోపే జరగాల్సి ఉంటుంది.
అదేవిధంగా పాలసీ పునరుద్ధరణ పథకాలు బీమాదారుడికి అనుగుణంగా ఉండునట్లు భారత జీవిత బీమా సంస్థ వివిధ పునరుద్ధరణ పథకాలు అందిస్తుంది. అంటే బీమాదారుడికి అనుగుణంగా ఉన్నట్లు భారత జీవిత బీమా సంస్థ ఎక్కువ పథకాలు అనేవి బీమా కంపెనీకి ఇస్తుంది. అవి సాధారణ పునరుద్ధరణ పథకం, వాయిదాలపై పునరుద్ధరణ పథకం, రుణ పునరుద్ధరణ పథకం మరియు జీవించి ఉన్న పునరుద్ధరణ పథకం. బీమా కంపెనీ పాలసీదారుడికి కొన్ని పునరుద్ధరణ చేయుటకు కొన్ని పథకాలు ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. సో ఆ పథకాల్లో నేను కొన్ని పథకాలను ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనకి బీమా కంపెనీ ఇచ్చిన పథకాల్లో మొదటి పథకం సాధారణ పునరుద్ధరణ పథకం, సెకండ్ వన్ ప్రత్యేక పునరుద్ధరణ పథకం, థర్డ్ వన్ వాయిదాల క్రింద పునరుద్ధరణ పథకం, ఫోర్త్ వన్ రుణం మరియు పునరుద్ధరణ పథకం, అలాగే పునరుజ్జీవనం మరియు పునరుద్ధరణ పథకం, సాధారణ పునరుద్ధరణ పథకం. దీన్ని సాధారణ జీవిత పునరుజ్జీవిత పథకం అని కూడా అంటారు. అంటే ఈ పథకం కింద పాలసీదారుడు పాలసీపై చెల్లించవలసిన అన్ని ప్రీమియం బకాయిలను వడ్డీతో సహా బీమా కంపెనీకి చెల్లించాలి. అంటే బీమా కంపెనీకి ఈ పథకం కింద ఏంటంటే అతను పునరుద్ధరణ చేసుకోవాలి పాలసీని అని అనుకుంటే గనక సాధారణ పునరుద్ధరణ పథకం కింద అని పాలసీదారుడు అనుకుంటే అతని పాలసీ పైన అతను చెల్లించవలసిన అన్ని ప్రీమియంలను అతను వడ్డీతో సహా బీమా కంపెనీకి పునరుద్ధరణ చేసుకునే సమయంలో చెల్లించాలి. అదేవిధంగా అతడు మంచి ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్స్, ఒక ధృవీకరణ పత్రమును కూడా దానికి జతపరిచి అటాచ్ చేసి పాలసీ పునరుద్ధరణ కొరకు అతను దరఖాస్తు పత్రంను సంస్థకు అందజేయాలి. అదేవిధంగా సంస్థ వాటిని పరిశీలించి సంతృప్తి చెందిన వెంటనే పాలసీని పునరుద్ధరిస్తుంది. సంస్థ అవన్నీ కూడా చెక్ చేసి సో అవన్నీ డీటెయిల్స్ను అతను పంపించిన అన్నిటిని ఆర్డర్లో కరెక్ట్గా ఉన్నట్లు సంస్థకు ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ పాలసీని వెంటనే పునరుద్ధరించడానికి అంగీకరించి పునరుద్ధరిస్తుంది. సో అదేవిధంగా సెకండ్ వన్ ప్రత్యేక పునరుద్ధరణ పథకం. ఈ పథకమును అమలు చేయటానికి ఈ క్రింది షరతులను సంతృప్తి పరచాలి. ప్రత్యేక పునరుద్ధరణ పథకం కింద చూస్తే ద ఫస్ట్ వన్ పాలసీ రద్దు తేదీ నాటికి ఆ పాలసీ మీద ఎటువంటి సరెండర్ వాల్యూని పొంది ఉండరాదు. అంటే పాలసీ ఎప్పుడైతే రద్దు చేస్తారో ఆ తేదీ నాటికి ఆ పాలసీ మీద ఎటువంటి సరెండర్ వాల్యూని పొంది ఉండరాదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ రద్దయిన తేదీ నుండి 6 నెలలకు తక్కువ కాకుండా మరియు 3 సంవత్సరాలు మించకుండా ఉండాలి. సో రద్దయిన తేదీ ఎప్పుడు రద్దు అవుతుంది? ద ఫస్ట్ వన్ వచ్చేసరికి పాలసీ రద్దు తేదీ నాటికి ఆ పాలసీ మీద ఎటువంటి సరెండర్ వాల్యూ, స్వాధీనపు విలువను అతను పొంది ఉండరాదు. అంటే ఆల్రెడీ పాలసీ రద్దు అయిపోయిన వెంటనే అతను పాలసీపై అతను తీసుకున్న అమౌంట్ స్వాధీనపు విలువ పొందకూడదు. రద్దయిన తేదీ నుండి 6 నెలలకు తక్కువ కాకుండా మరియు 3 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎప్పుడైతే రద్దయిందో పాలసీ ఫర్ ఎగ్జాంపుల్గా 5 ఇయర్స్ పాలసీ అయితే 6 నెలలు తక్కువ కాకుండా. సో అదేవిధంగా అంటే అతను ప్రీమియం చెల్లించింది కనీసం 6 నెలలైనా చెల్లించి ఉండాలి, మొదటి ప్రీమియం చెల్లించి ఉండాలి. అదేవిధంగా 3 సంవత్సరాలు మించకూడదు. సో అతని ఆఖరి ప్రీమియం అతను రద్దు అయిన సమయం కనీసం 3 సంవత్సరాలు దాటితే అప్పుడు అటువంటి పాలసీలు పునరుద్ధరించడానికి చెల్లవు. అలాగే ఈ పథకం కింద ఈ పాలసీ పునరుద్ధరణ ఎటువంటి పాలసీ పునరుద్ధరణ కూడా ఈ పథకం కింద చేసుకోవడానికి ముందుగా వేరే పథకం కింద పాలసీ పునరుద్ధరణ అనేది జరగకూడదు. అటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ పాలసీ కింద పునరుద్ధరణ చేస్తారు. సో ఈ పథకం కింద పునరుద్ధరణ అనేది జరుగుతుంది. ఈ పథకం కింద పాలసీ పునరుద్ధరణ చేసే సమయంలో పాత నిబంధనలతో కొత్త నిబంధన సాధారణ పాలసీ పత్రాన్ని జారీ చేస్తారు. కొత్త పాలసీని పునరుద్ధరణ చేసేటప్పుడు మరొక పత్రాన్ని ఇస్తుంది బీమా కంపెనీ. అదేవిధంగా పాలసీ ప్రారంభపు తేదీ మాత్రం అందులో మార్చబడుతుంది. ఆ తేదీ ముందుకు జరపబడుతుంది. ఈ తేదీ రద్దయిన కాలానికి సమానంగా ఉంటుంది. అంటే ఎప్పుడు రద్దయిందో అప్పటి నుండి తిరిగి పునరుద్ధరణ అనేది పెడుతుంది. కానీ అది 2 సంవత్సరాలకు మించి ఉండరాదు. అంటే కనీసం మినిమం 3 సంవత్సరాలు ఉండాలి. సో లేదు అంటే 2 సంవత్సరాలకు మించి ఉండకూడదు రద్దు అనేది. అదేవిధంగా పునరుద్ధరణ తర్వాత ముందుకు జరపబడిన కాలం నుండి చెల్లించవలసిన ప్రీమియం సొమ్మును తిరిగి లెక్కించి అమలు పరుస్తారు. ఎప్పుడు రద్దయిందో అప్పటి నుండి మళ్ళీ అతను బకాయిలన్నీ కూడా తిరిగి చెల్లించాలి, లెక్కించి బీమా కంపెనీ పాలసీదారుడికి తెలియజేస్తుంది. మొదటి పాలసీ పత్రం మీదనే మొదటి ప్రీమియం తేదీ, వయస్సు, ప్రీమియం సొమ్ము, చివరి ప్రీమియం తేదీ మరియు సొమ్ము చెల్లింపు జరుగు
తేదీలలో జరిగే మార్పులతో ఎండార్స్మెంట్ అనేది జరుపుతుంది. సో మళ్ళీ అతను పాలసీ మీద పునరుద్ధరణ చేసుకునేటప్పుడు అతను ఎంత ప్రీమియం చెల్లించాలి, అదేవిధంగా ఎప్పుడు రద్దయింది, సో ఆ తేదీ, అతని వయస్సు అప్పటికి ఎంతుంది, అతను చెల్లించవలసిన ప్రీమియంలు, ఇవన్నీ కూడా సో మొత్తం అన్నీ కూడా మార్చి మొత్తం వీటన్నిటిని, మొదటి పాలసీ అంటే ఇంతకు ముందు రాసిన వివరాలన్నీ కూడా బీమా కంపెనీ మార్చి తిరిగి కొత్త వివరాలతో కొత్తగా పాలసీని పునరుద్ధరణ జరుపుతూ ఎండార్స్మెంట్ అనేది ఇస్తుంది. ఈ ప్రత్యేక పథకం నందు కొత్త ప్రీమియం మరియు పాత ప్రీమియంల మధ్య తేడాలు వడ్డీతో సహా పాలసీదారుడు సంస్థకు తెలియజేయవలసి ఉంటుంది. అంటే ప్రత్యేక పునరుద్ధరణ పథకం కింద పాలసీకి సంబంధించి మొదటగా ఫస్ట్ అతను బీమా కంపెనీలో పాలసీ తీసుకున్నప్పుడు అతనికి సంబంధించిన వివరాలు, ప్రీమియం వివరాలు, అదేవిధంగా మళ్ళీ అతను రద్దయిన తేదీ నాటి నుండి మళ్ళీ కొత్త ప్రీమియం, అలాగే అతని యొక్క వివరాలన్నీ కొత్తగా తిరిగి బీమా కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. ఆ వివరాలు కూడా పాలసీదారుడు సంస్థకు ఈ రెండు వివరాలు, అలాగే రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను పాలసీదారుడు బీమా కంపెనీకి తెలియజేయాలి. అదేవిధంగా వాయిదాల కింద పునరుద్ధరణ పథకం. ఈ పథకం కింద పాలసీదారుడు పూర్తి బకాయిలను చెల్లించవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే కేవలం 6 నెలల ప్రీమియం లేదా 2 క్వార్టర్స్ ప్రీమియం లేదా ఒక అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లించినా చాలును. అంటే ఇతను కనీసం ఒక అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వాయిదాల కింద పునరుద్ధరణ పథకం కింద బీమాదారుడు అతను పూర్తి బకాయిలు ఏమీ చెల్లించక్కర్లేదు. కేవలం 6 మాసాల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన బకాయిల సొమ్మును ఆ సంవత్సరంలో కట్టవలసిన అసలు ప్రీమియంకు, తరువాత 2 సంవత్సరాల ప్రీమియంకు పంచుతారు. అంటే ఈ పథకం కింద అతని బకాయిలన్నీ ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. మొదటగా అతను ఒక 6 నెలల ప్రీమియం చెల్లించి అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా బకాయిలన్నీ కూడా ఆ తర్వాత చెల్లించే ప్రీమియంకు కలుపుతారు, లేదంటే తర్వాత 2 సంవత్సరాల ప్రీమియంలో కలుపుతారు. ఈ విధంగా పంచడం వల్ల పాలసీదారుడికి కొంత ఆర్థిక భారం అనేది తగ్గుతుంది ప్రీమియంపై. అదేవిధంగా రుణం మరియు పునరుద్ధరణ పథకం. ఇక్కడ ఈ పథకం కింద ఏంటంటే ప్రీమియం బకాయి మొత్తం సరెండర్ విలువగా లెక్కించి రుణం మంజూరు చేయడం ద్వారా పాలసీ పునరుద్ధరణ జరుగుతుంది. అంటే ప్రీమియం బకాయిలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనపు విలువగా లెక్కించి, సో రుణం అనేది, లోన్ అనేది మంజూరు చేస్తుంది. సో ఆ విధంగా పాలసీ పునరుద్ధరణ జరుగుతుంది. అదేవిధంగా రుణం చెల్లింపులు కూడా జరుగును. సరెండర్ విలువ బకాయిలు చెల్లించడానికి కావలసిన మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తేడా సొమ్ము కొరకు పాలసీదారుడు దరఖాస్తు చేయగానే సంస్థ దానికి చెల్లించును. ఇక్కడ ఏంటంటే రుణం మరియు పునరుద్ధరణ పథకం అంటే ఎప్పుడైతే పాలసీ రద్దవుతుందో అప్పటికి స్వాధీనపు విలువ మొత్తం లెక్కించి పాలసీదారుడు తీసుకుంటాడు. అప్పుడు పాలసీదారుడికి ఆ విధంగా బీమా సంస్థ రుణం అనేది మంజూరు చేసే విధంగా, సో ఈ విధమైన చెల్లింపు ద్వారా రుణం చెల్లింపులు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సరెండర్ విలువ ఎంతైతే బీమా కంపెనీ సరెండర్ విలువ బీమాదారుడికి చెల్లించకుండా ఆపినప్పుడు, సో ఆ బకాయి అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సరెండర్ విలువ బీమాదారుడుకి చెల్లించిన పాలసీ ప్రీమియం కంటే, సో సరెండర్ విలువ అనేది బీమా కంపెనీ పాలసీదారుడికి ఇవ్వాల్సిన సరెండర్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, సో అప్పుడు బీమా కంపెనీకి పాలసీదారుడు వెంటనే ఒక దరఖాస్తు చేసుకోగానే సంస్థ వాటిని వెంటనే చెల్లిస్తుంది. అదేవిధంగా పునరుజ్జీవనం మరియు పునరుద్ధరణ పథకం అంటే నిర్ణీత తేదీల్లో సంస్థ తిరిగి చెల్లింపులు చేయు పాలసీల కింద పాలసీదారుడికి సొమ్ము చెల్లించవలసినప్పుడు పాలసీ పునరుద్ధరణ తేదీ నాటికి చెల్లించవలసి ఉన్న బకాయి సొమ్మును సర్దుబాటు చేసుకోవచ్చును. అంటే పునరుజ్జీవన ప్రయోజనం మొత్తంను పాలసీదారుడు చెల్లించుటకు బదులు ఆ మొత్తం ప్రీమియం బకాయిలను వినియోగించవచ్చును. ఇక్కడ ఏంటంటే నిర్ణీత తేదీలో సంస్థ తిరిగి చెల్లింపులు చేయు పాలసీల కింద పాలసీదారుడుకు సొమ్ము చెల్లించవలసి సమయం వస్తుంది. అటువంటప్పుడు పాలసీ పునరుద్ధరణ తేదీ నాటికి చెల్లించవలసి ఉన్న బకాయి సొమ్మును సర్దుబాటు చేసుకోవచ్చును. పునరుజ్జీవన పథకం ప్రయోజనం మొత్తంను పాలసీదారుడికి చెల్లించుటకు బదులు ఆ మొత్తంను ప్రీమియం బకాయిలకు వినియోగించవచ్చును. సంస్థ పాలసీదారుడికి ఏ విధమైన చెల్లింపులు ఏమైనా చెల్లించాల్సి వస్తే అప్పుడు సంస్థ ఏమైనా పాలసీదారుడికి ఇవ్వవలసిన బకాయి ఏదైనా ఉన్నప్పుడు, అదేవిధంగా పాలసీదారుడు కూడా సంస్థకు బకాయిలు ఏమైనా ఉన్నప్పుడు, సో ఇలాంటి పునరుజ్జీవన పథకం కింద పాలసీదారుడు రద్దయిన పాలసీని తిరిగి పునరుద్ధరణ చేసుకునే అవకాశం ఏర్పడినప్పుడు, సో ఈ ప్రయోజనం కింద చూస్తే
పాలసీదారుడికి ఇవ్వవలసిన బకాయిలకు గాను సంస్థ అతను చెల్లించే ప్రీమియం యొక్క బకాయిలకు దానికి దీన్ని కలిపి ఆ విధంగా ఆ బకాయిలను వినియోగించుకుంటుంది ప్రీమియం బకాయిల కింద సంస్థ. ఆ విధంగా పునరుజ్జీవన పథకం కింద పాలసీ తిరిగి పునరుద్ధరించబడుతుంది. అదేవిధంగా ఒకసారి చూస్తే రుణం మరియు పునరుద్ధరణ పథకం కింద కూడా అంతే. సరెండర్ విలువ లెక్కించి రుణం కింద మంజూరు చేయడం ద్వారా పునరుద్ధరణ అనేది జరుగుతుంది. అలా మంజూరు చేసినప్పుడు సంస్థ ఆ చెల్లింపులు అనేది సక్రమంగా జరపాలి. ఒకవేళ సంస్థ చెల్లించాల్సిన చెల్లింపులు పాలసీదారుడికి సరెండర్ విలువ బకాయిలు చెల్లించడానికి కావలసిన మొత్తం కంటే చాలా ఎక్కువగా ఉంటే కనుక ఏదైతే సంస్థ చెల్లిస్తుందో ఆ బకాయిలు కంటే అంటే పాలసీదారుడు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిల కంటే సరెండర్ విలువే ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు సంస్థకు పాలసీదారుడు ఒక లెటర్ పెట్టుకుంటే ఒక దరఖాస్తు చేసుకున్నప్పుడు సంస్థ వెంటనే ఆ సరెండర్ విలువను పాలసీదారుడికి చెల్లిస్తుంది. అతను ప్రీమియం పైన ఆ విధంగా తిరిగి అతను ప్రీమియం పైన చెల్లించాల్సిన బకాయిలకు గాను అతనికి చెల్లించాల్సిన సరెండర్ విలువ బకాయిలే గనక పాలసీపై ఎక్కువగా ఉంటే కంపెనీ వాటిని పాలసీదారుడికి ఇస్తుంది. అతను దరఖాస్తు చేసుకోగానే ఈ విధంగా రుణం మరియు పునరుద్ధరణ పథకం కింద పాలసీ తిరిగి పునరుద్ధరించబడుతుంది.